ఓకే అండి, మనం మంత్రాలయానికి దగ్గరగా వచ్చేసాము. జస్ట్ ఒక 3 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. ఆల్మోస్ట్ ఆల్ మంత్రాలయం ఎంటర్ అయింది. జర్నీ మాత్రం బాగా జరిగిందండి మాకు. చూడండి, మంత్రాలయంలోకి మనం ఎంటర్ అవుతున్నాం. మనం ఇది మంత్రాలయం ఊర్లోకి ఎంట్రన్స్. ఓకే, మంత్రాలయానికి ఎంటర్ అయిపోయాం మనము. ఇవన్నీ వసతి గృహాలు, మంత్రాలయం దేవస్థానం వారి వసతి గృహాలు. 100 రూపీస్ రూమ్స్ అంట ఇక్కడ. 100 రూపీసా ఒక రూమా? ఒక రూమ్. అక్కడ బోర్డ్స్ ఉన్నాయి కదా. టెంపుల్ చాలా తప్పుడు. రాఘవేంద్ర స్వామి టెంపుల్కి వెళ్ళాలంటే ఈ ఆర్చిలో నుండి వెళ్ళాలి. ఇది ఆర్చ్, కానీ వెహికల్స్ లోపలికి నాట్ అలౌడ్. వెళ్తానే అక్కడ క్లోజ్ ఉంటుంది. ఇది ఇక్కడ లోపల ఉంటుంది. మనం ఇప్పుడు స్వామివారి ఆలయం వైపు వెళ్తున్నాం. మనము ఫ్రెండ్స్, మనం హైదరాబాద్ నుండి రావాలి అంటే మంత్రాలయం ఒక 250 కిలోమీటర్స్ అలా ఉంటుంది. అన్నింటికి పెయింట్స్ వేశారు. రాఘవేంద్ర స్వామి బొమ్మలు వేసి పెయింట్స్ వేశారు. మొత్తం ఆ గుడి మొత్తం టోటల్గా మార్చేశారన్నమాట. ముందు ఉన్న గుడికి ఈ గుడికి చాలా తేడా ఉంది. జస్ట్ ఒక 1 మంత్ బ్యాకే ఇవన్నీ కన్స్ట్రక్షన్ చేసి వేశారు. ఇవన్నీ ఇలా అన్నీ కొత్త కొత్త బొమ్మలు వేసి కలర్స్ వేసే ఉంటాయి. అంటే ఇదంతా హిస్టరీ కదా. ఇదంతా ఓయ్
స్వామిని దర్శనం చేసుకోవాలంటే ముందుగా ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాతే రాఘవేంద్ర స్వామిని దర్శనం చేసుకోవాలి. ఇవన్నీ స్వామివారి ఆలయానికి సంబంధించిన గెస్ట్ హౌస్ అండి. భక్తులకు ఇక్కడ ఈ గెస్ట్ హౌస్ సదుపాయాలు కల్పించారు. ఇక్కడ రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. పక్కనే ఇదంతా గార్డెన్ అన్నమాట. ఇక్కడ ఇవన్నీ వసతి గృహాలు, ఇవన్నీ చాలా నీట్గా ఉన్నాయి. చూస్తుంటేనే చాలా నీట్గా ఉన్నాయి. లోపల కూడా ఇంకా బాగానే ఉంటుంది. ఇక్కడ తుంగభద్ర నది ఉంది. ఈ రాఘవేంద్ర స్వామి టెంపుల్ తుంగభద్ర నది ఒడ్డున రాఘవేంద్ర స్వామి టెంపుల్ ఉంది. అయితే మనం ముందుగా ఒకసారి నదికి వెళ్ళేసి మళ్ళీ టెంపుల్కి వద్దాం. టెంపుల్కి వచ్చిన తర్వాత మన టెంపుల్ గురించి కూడా మనము తెలుసుకుందాం. టెంపుల్ గురించి మనం టెంపుల్ అది కనిపించేది టెంపుల్ అండి. ఆ టెంపుల్ నుండి మనము రైట్ సైడ్లో నేరుగా వచ్చేసి మళ్ళీ మనం ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే మనం నదికి వెళ్తాం. ఇది నదికి వెళ్ళే దారి. అక్కడ నది కూడా కనపడుతుంది. ఇప్పుడు మనము నది దగ్గరికి వెళ్తున్నాము. ఇప్పుడు నది అయితే చాలా ఫుల్గా ఉందన్నమాట. మొన్న వర్షాలకు భారీ వర్షాలు వచ్చాయి కదా, ఆ వర్షాలకు నది మొత్తం చాలా ఫుల్గా ఉంది వాటర్ అంతా. ఇంకొక 2 రోజులు ఇలాగే కంటిన్యూగా వర్షం వస్తే మాత్రం ఈ గ్రౌండ్లోకి కూడా వాటర్ వచ్చేటట్టుగానే ఉంది. లాస్ట్ టైం కూడా ఒక 10 years బ్యాక్ ఏమో ఫుల్గా వర్షం వచ్చింది కదా, అప్పుడు మంత్రాలయం మొత్తం వాటర్ వచ్చేసి మంత్రాలయం మొత్తము కొట్టుకుపోయింది. ఇప్పుడు కూడా వర్షాలు అలాగే వచ్చాయి. వాటర్ కూడా ఇగో అలాగే ఉంది. ఆల్మోస్ట్ ఆల్ మనకు ఈ గ్రౌండ్ లెవెల్కు వాటర్ వచ్చిందన్నమాట. చిలక జోష్యం అనేది చాలా చెప్తారనుకుంటాను ఇక్కడ. ఇక్కడ చిలక జోష్యం మా కుమార్ భాయ్ కూడా చెప్పించుకుంటారట. ఏం చెప్తారు? ఏనో పెళ్ళి రండి చెప్పించుకోండి. ఓకే. ఇంకోటి తీసుకునేంటి? 2 తీసుకునేంటి? అంతేనా? ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు రాఘవేంద్ర స్వామి మెయిన్ ఎంట్రన్స్ గేట్ దగ్గర ఉన్నాము. మన స్వామివారిని దర్శించుకోవాలంటే ఇక్కడ నుండే వెళ్ళాలి. అయితే రాఘవేంద్ర స్వామి గారి ఇక్కడ సమాధి ఉంది. అంటే ఇక్కడ సజీవ సమాధి అయ్యారనమాట. సజీవ సమాధి అయ్యి ఇప్పటికీ 350 సంవత్సరాలు అవుతుంది. 350 సంవత్సరాలు అయింది ఇక్కడ స్వామివారి సజీవ సమాధి అయ్యి. సమాధి అవ్వకన్నా ముందు పంచముఖి ఆంజనేయ స్వామి అనే ఒక దగ్గర ఒక ప్లేస్లో, తర్వాత బిచ్చాలనే ఒక ఏరియాలో 13 సంవత్సరాలు స్వామివారు అక్కడ తపస్సు చేసి అక్కడ నుండి ఈ ప్లేస్కి వచ్చేసి ఈ ప్లేస్లో స్వామివారి ఇక్కడ జీవ సమాధి అయ్యారనమాట. ఇప్పుడు మనకు లోపల ఎవ్రీ డే 7:30కి రథోత్సవం జరుగుతుందట లోపల. అయితే మనం ఆ రథోత్సవానికి చూద్దాము. ఒకవేళ పర్మిషన్ ఇస్తే కనుక ఆ రథోత్సవాన్ని చూద్దాము. పర్మిషన్ ఇవ్వకపోతే కనుక మనం బయట నుంచే చూడాలి. తర్వాత స్వామివారిని దర్శించుకునే ముందుగా మాంచాలమ్మ సన్నిధి అని అక్కడ ఉంది అనమాట. అంటే గ్రామదేవత అమ్మవారు. ఆ గ్రామదేవతను
ఫస్ట్ దర్శనం చేసుకున్న తర్వాతే మన రాఘవేంద్ర స్వామిని దర్శనం చేసుకోవాలి. అలాగే ఇక్కడ చాలామందికి తెలియదు, ఫస్ట్ మాత్రం అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాతే స్వామివారి దర్శనం చేసుకోవాలి. వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. ఓకే గైస్, హ్యావ్ ఎ నైస్ డే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.